the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల రక్షణ రంగ దిగుమతులు అనే టాపిక్ తరచూ వార్తలు నిలుస్తుంది. మన భారతదేశ రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాల నుండి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాం, దిగుమతులు చేపడుతున్నాం. అందులో భాగంగా ఏ దేశం నుండి వేటిని దిగుమతి చేసుకుంటున్నాం, వీటిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ప్రిడేటర్ డ్రోన్స్ అని చెప్పేసి మనం చూస్తున్నాం. ప్రిడేటర్ డ్రోన్స్, MQ-9B ప్రిడేటర్ డ్రోన్స్, ఇది తరచు వార్తల్లోకి వస్తుంది. ఇక్కడ బేసిక్గా కొన్ని పాయింట్స్ గుర్తుంచుకోండి. మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి అమెరికా అగ్రదేశం. అమెరికా నుండి వేటిని దిగుమతి చేసుకుంటున్నాం. ఉదాహరణ తీసుకుంటే పోసిడాన్ 8I, పోసిడాన్ 8I, ఇవి నిఘా విమానాలు. నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల కాలంలో అపాచీ, చినూక్, MH-60 రోమియో హెలికాప్టర్స్, ఇవి హెలికాప్టర్స్, వీటిని కూడా అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. దీంతోపాటు ఇటీవల హర్పూన్ మిసైల్స్, హర్పూన్ క్షిపణుల గురించి కానివ్వండి, లేదా MQ-9B డ్రోన్స్, ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి MQ-9B ప్రిడేటర్ డ్రోన్స్ కానివ్వండి. అండ్ ఇటీవల కాలంలో సిగ్ సావర్ తుపాకుల గురించి కానీ చూస్తున్నాం. ఈ పేర్లు వినగానే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి, మనం ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నామని అడగవచ్చు ఎగ్జామినేషన్లో. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అందులో కూడా మరింత డెప్త్గా కూడా అడగవచ్చు. పోసిడాన్ 8I అనేవి దాదాపు 16 ఉన్నాయి మన భారతదేశ అమ్ముల పొదిలో. త్రివిధ దళాల్లో ఎవరి వద్ద ఉన్నాయంటే ఇండియన్ నేవీ అవసరాలు తీరుస్తున్నాయి నిఘా పర్పస్లో. సో ఇటువంటివి చూడండి. అండ్ నెక్స్ట్ ఇటీవల కాలంలో ఫ్రాన్స్ దేశం నుండి మనం దిగుమతి చేసుకున్న ఏవే వార్తల్లోకి వచ్చినాయి అంటే రఫేల్ యుద్ధ విమానాలు, సో రఫేల్ ఫైటర్ జెట్స్ అంటాము. దాంతోపాటు మిరాజ్ 2000 యుద్ధ విమానాలు అనగానే ఫ్రాన్స్ దేశం గుర్తుకు రాదు. ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన దసో ఏవియేషన్ అనే సంస్థ వారు తయారు చేయడం జరిగింది. అండ్ ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ దేశం కూడా తరచూ వార్తల్లోకి వస్తుంది. సో ఇజ్రాయెల్ దేశం నుండి మనం హెరాన్ డ్రోన్స్ కానివ్వండి, డ్రోన్స్, స్కై స్ట్రైకర్స్ లేదా సూసైడ్ డ్రోన్స్ అంటాం, వాటిని దిగుమతి చేసుకుంటున్నాం. నెగేవ్ లైట్ మిషన్ గన్స్, సో వీటిని దిగుమతి చేసుకుంటున్నాం. ఇవి మాత్రమే కాదు, నేను చెప్పేవి మాత్రమే కాదు, మిగతాయి కూడా ఉన్నాయి. కాకపోతే ఇవి రీసెంట్గా కాంటెంపరీగా వార్తల్లోకి వస్తున్నాయి ఎక్కువగా. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల కాలంలో స్పెయిన్ దేశం నుండి మనం దిగుమతి చేసుకున్న C-295 కానివ్వండి విమానాలు, ఇటువంటివి ఫోకస్ చేయండి. అండ్ రక్షణ రంగ దిగుమతులు అనగానే ఇండియాస్ లార్జెస్ట్ పార్ట్నర్ రష్యా. సో రష్యా అనగానే మనకు బ్రాహ్మోస్ క్షిపణులు గుర్తుకు రావాలి. బ్రాహ్మోస్, భారత్ రష్యా సంయుక్తంగా తయారు చేసిన క్షిపణి వ్యవస్థ గురించి కానివ్వండి. అండ్ ఇటీవల S-400 మిసైల్ సిస్టమ్ గురించి కానివ్వండి, తరచూ మనం వార్తలు చూస్తున్నాం. దీంతోపాటు వివిధ రకాల AK రైఫిల్స్ కానివ్వండి, అవన్నీ కూడా లింక్ చేస్తూ చదవండి. సో ఈరోజు ఒక ఒప్పందం వార్తల్లోకి వచ్చింది రక్షణ రంగ అవసరాలకు సంబంధించి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు ఒప్పందం. సో సైనిక దళాలను మరింత బలోపేతం చేసేలా భారత్ కీలక ముందడుగు వేసింది. అమెరికా నుంచి అత్యాధునిక సాయుధ MQ-9B ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందంపై నిన్నటి రోజున సంతకం చేయడం జరిగింది. ఢిల్లీలో నిన్నటి రోజున భారత రక్షణ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. దీని కింద అమెరికా సాయుధ దిగ్గజం జనరల్ అటామిక్స్ నుంచి, అమెరికాలో ఆయుధాలు తయారు చేసే సంస్థ జనరల్ అటామిక్స్ సంస్థ నుంచి మన దేశం మొత్తం 31 డ్రోన్లను కొనుగోలు చేయనుంది. గుర్తుంచుకోండి, ప్రిడేటర్ డ్రోన్స్, సో అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్. ఓకేనా. ఇందుకు సుమారు $400 కోట్ల అంటే 33,600 కోట్లను వెచ్చించనుంది. డ్రోన్ల మరమ్మతులు, నిర్వహణకు సంబంధించి కూడా రక్షణ శాఖకు జనరల్ అటామిక్స్కు మధ్య విడిగా ఒక ఒప్పందం కుదిరింది. గుర్తుంచుకోండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మహారాష్ట్ర, జార్ఖండ్ 2 అసెంబ్లీలకు కాను ఎన్నికల షెడ్యూల్ని నిన్నటి రోజున కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని
పదిహేనవ భాగం ఎన్నికలకు సంబంధించిన అంశాలను డీల్ చేస్తుంది. ఎన్నికలకు సంబంధించి ఆర్టికల్ 324 నుండి 329. అందులో ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుందని మనం చూస్తాము. 1+2 బాడీగా ప్రస్తుతం పనిచేస్తుంది. ఒక చీఫ్, 2 కమిషనర్లు. సో భారతదేశంలో ఎటువంటి ఎన్నికలు నిర్వహించాలన్నా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు కానివ్వండి, బైక్యామరలిజం ఉన్న రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలను కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నిర్వహిస్తుంది. సార్వత్రిక ఎన్నికలను, బై ఎలక్షన్స్ కానివ్వండి వీటిని. అండ్ నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్ర మరియు జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికలు ఎప్పుడు ఉండబోతున్నాయని చెప్పేసి షెడ్యూల్ని రిలీజ్ చేసింది. షెడ్యూల్ రిలీజ్ చేసిన వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమల్లోకి వస్తుంది. గుర్తుంచుకోండి, ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటాము. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఏ రోజున జరుగుతుంది ఇవన్నీ కాదు మనకి ఎగ్జామినేషన్. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మనం స్పెషల్ వీడియో కూడా డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే మహారాష్ట్రలో ఒకే విడతలో అన్ని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మహారాష్ట్రలో అంటారు? 288. సో మహారాష్ట్రలో ఎంతమంది ఎమ్మెల్యేలు అన్నట్టు 288 స్థానాలకు గాను ఎన్నికల నిర్వహణ ఉండబోతుంది అని చెప్పేసి చెప్పారు. గుర్తుంచుకోండి. ఏ రోజట? నవంబర్ 20వ తేదీ. ఇక జార్ఖండ్ రాష్ట్రం విషయానికి వస్తే 2000 సంవత్సరంలో బీహార్ రాష్ట్రం నుండి ఏర్పడిన రాష్ట్రం అకార్డింగ్ టు ఆర్టికల్ 3. సో జార్ఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి? 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మహారాష్ట్రలో ఎన్ని? 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈ స్థానాలపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగవచ్చు. మహారాష్ట్రలో సింగిల్ ఫేజ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో 2 ఫేజెస్లో నవంబర్ 13కి అండ్ నవంబర్ 20 2 దశల్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 2 రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలను కూడా మనం నవంబర్ 23వ రోజున చూడబోతున్నాం. గుర్తుంచుకోండి, ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే ఎన్నికలు. సో నిన్నటి రోజున ఎన్నికల షెడ్యూల్ అనేది మనం చూసాం కాబట్టి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే అమల్లోకి వచ్చేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్రలో ప్రస్తుతం ఏక్నాథ్ షిండేస్ శివసేన బీజేపీ అలయన్స్ అధికారంలో ఉంది. ఏక్నాథ్ షిండే గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో జార్ఖండ్ ముక్తి మోర్చా అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ని మనం చూడడం జరుగుతోంది. గతంలో లాస్ట్ ఒక 6 months బ్యాక్ చంపై సోరెన్, అక్కడ రాజకీయ పరిణామాలు కూడా మనం చూసాం. సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. నెక్స్ట్, ఇటీవల కాలంలో తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారే వార్తల్లోకి వస్తున్న అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటి పేరు చూడండి, అవి ఎక్కడ ఉన్నాయో చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఆ దేశంలో ఇటీవల అక్టోబర్ 12th నుండి తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారే వార్తల్లోకి వచ్చిన ఒక అగ్నిపర్వతం న్యాములేగిరా అనే ఒక అగ్నిపర్వతం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఎక్కడ ఉంది అంటారు? న్యాములేగిరా వాల్కెనో అనగానే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో ఇండోనేషియాకి సంబంధించి కానివ్వండి, అలస్కాకి సంబంధించి కానివ్వండి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి సంబంధించి కానివ్వండి, వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటే వీటన్నిటిని ఖచ్చితంగా చూడండి. అండ్ ఐఐటి గౌహతి డెవలప్స్ స్పేస్ సేవింగ్ ఫర్నిచర్. సో స్పేస్ సేవింగ్ ఫర్నిచర్ అనగానే మనకి ఇప్పుడు ఏది గుర్తుకు రావాలి? ఐఐటి గౌహతి, అస్సాం రాష్ట్రంలోని ఒక ఐఐటి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తరచూ ఐఐటీస్ అనేవి వార్తల్లోకి వస్తున్నాయి, రకరకాల ఇన్నోవేషన్స్తో వార్తల్లోకి వస్తున్నాయి. ఈరోజు ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు కాంపాక్ట్ హోమ్స్కి అనుకూలంగా ఉండే విధంగా స్పేస్ని మనకు తక్కువ పరిసరాల్లోనే ఎక్కువ ఫర్నిచర్ని ఇమిడి ఉండేట్లుగా చేసేటట్టు అనుకోవచ్చు. స్పేస్ సేవింగ్ ఫర్నిచర్ ఫర్ కాంపాక్ట్ హోమ్స్. ఏ ఐఐటి అట? ఐఐటి గౌహతి. గుర్తుపెట్టుకోండి. ఇక ఐఐటి హైదరాబాద్ మరియు కెన్యాకి సంబంధించిన ఒక సంస్థ లేదా కెన్యా దేశంతో కుదిరిన ఒప్పందము. ముఖ్యంగా స్టార్టప్స్కి ప్రోత్సాహం కల్పించడము అండ్ ఇన్నోవేషన్స్ని మరింత ప్రోత్సాహవంతంగా చేయడం ఈ ఒప్పందం యొక్క ఉద్దేశము. ఐఐటి హైదరాబాద్ అండ్ కెనియా లింక్. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఎంఓయు అంటే ఒప్పందంతో వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియా కెన్యా ఇన్నోవేషన్ నెక్సెస్ అని అర్థం చేసుకోండి. సో దేనికోసం అంటే ఇదంటే స్టార్టప్ గ్రోత్, స్టార్టప్స్కి ప్రోత్సాహం కల్పించడం, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ విషయంలో అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్స్. ఐఐటి హైదరాబాద్కి కెన్యా నేషనల్ ఇన్నోవేషన్ ఏజెన్సీ
కెనియాకి మధ్య కుదిరిన ఒప్పందం నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చింది. అండ్ అక్టోబర్ 17 రేపటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పార్టిసిపేట్ చేయనున్న ఒక ప్రత్యేక వేదిక అభిధమ్మ దివాస. మనం అభిధమ్మ పీఠిక, సుప్త పీఠిక ఇవన్నీ కూడా హిస్టరీలో నేర్చుకుంటాం కదా. సో సెలబ్రేషన్ అభిధమ్మ పీఠిక దివాస్ అంటే ప్రత్యేక దినోత్సవం. మరి దాంతోపాటు పాలిని ఇటీవల క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించడం జరిగింది కదా. రీసెంట్గా లాస్ట్ 10 days బ్యాక్ మీకు చెప్పాను, ప్రస్తుతం భారతదేశంలో మరో 5 భాషల గుర్తింపుతో క్లాసికల్ లాంగ్వేజ్కి హోదా పొందిన భాషల సంఖ్య 11కు చేరిందన్నాను. రీసెంట్గా ఈ మంత్లోనే వార్తలోకి వచ్చిన 5 ఏంటేంటి? సో మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాలి, ప్రాకృత్. అందులో పాలి సో బౌద్ధ మతానికి సంబంధించిన ఫేమస్ లాంగ్వేజ్. సో ఆ పాలిని క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించినందుకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా సెలబ్రేషన్ చేస్తున్నారు కూడా. సో ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ విల్ పార్టిసిపేట్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అభిధమ్మ దివాస అండ్ రికగ్నిషన్ ఆఫ్ పాలి యాజ్ క్లాసికల్ లాంగ్వేజ్. ఎక్కడ? న్యూఢిల్లీలో జరగనున్న సమావేశంలో ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. గుర్తుంచుకోండి. సో ఇది పిఏబి టాపిక్. మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో సో ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్తో CA 360 కోర్స్గా మీకు ఇస్తున్నాను. ఆ CA 360 కోర్స్లో పిఏబి టాపిక్స్ని సపరేట్గా మీకు మళ్ళీ షూట్ చేసి మీకు పీడిఎఫ్ని రీడబుల్గా అందుబాటులో ఉంచడం జరిగింది. ఒకసారి చూడండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇండియా కొలంబియా ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటే ఆడియో విజువల్ కో ప్రొడక్షన్ అగ్రిమెంట్. దేనికి సంబంధించి? ఫిల్మ్ కో ప్రొడక్షన్ అండ్ కల్చరల్ టైస్ విషయంలో. సో ఏ 2 దేశాలట? భారత్, కొలంబియా 2 దేశాల మధ్య కుదిరిన ఆడియో విజువల్ కో ప్రొడక్షన్ అగ్రిమెంట్ సరిపోతుంది. ఆడియో విజువల్ కో ప్రొడక్షన్ అగ్రిమెంట్ అనగానే ఇప్పుడు ఈ 2 దేశాలు గుర్తుకు రావాలి, వాటి మధ్య కుదిరిన ఒప్పందము. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కొలంబియా 17th కంట్రీ టు సైన్ ఆడియో విజువల్ కో ప్రొడక్షన్ అగ్రిమెంట్ విత్ ఇండియా. భారతదేశంతో ఆడియో విజువల్ అగ్రిమెంట్ని కుదుర్చుకున్న 17వ దేశంగా కొలంబియా రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. అండ్ వార్తల్లో వ్యక్తులు మరియు మిస్లేనియస్ టాపిక్స్. జోనల్ కౌన్సిల్ సభ్యులుగా మంత్రులు పయావుల అండ్ దుర్గేష్ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ జోనల్ కౌన్సిల్ ప్రాంతీయ మండళ్ళు మీకు నేను ప్రత్యేకంగా చాలాసార్లు వీటి గురించి చెప్తున్నాను. ప్రాంతీయ మండళ్ళు అనేది చట్టబద్ధంగా ఏర్పడ్డాయి. మీకు రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే ఏంటి, చట్టబద్ధ సంస్థలు అంటే ఏంటి, ఇవన్నీ తెలియాలి. సో చట్టబద్ధం అంటే ఏ చట్టం ఆధారంగా. సో మనకి రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ 1956 ఉంటుంది కదా. సో రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ యాక్ట్ 1956 ఆధారంగా ప్రాంతీయ మండల ఏర్పాటును మనం చూసాం. మొదట్లో 5 ఉండే ప్రాంతీయ మండలం ప్రస్తుతం 6 ఉన్నాయి. ఎందుకంటే 1971 యాక్ట్ ద్వారా 1972లో నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ అనేది అమలుకి వచ్చింది. ఇవి చట్టబద్ధం. రాజ్యాంగబద్ధమా చట్టబద్ధం అంటారు. సో జోనల్ కౌన్సిల్స్ ప్రాంతీయ మండళ్ళు చట్టబద్ధ ఏర్పాటు. సో ఇక్కడ ప్రస్తుతం 6 ఉన్నాయి. ఏంటంటే ఉదాహరణకు తీసుకుంటే నార్థన్ జోనల్ కౌన్సిల్, సో నార్థన్ స్టేట్స్ అన్నట్టు. సో నార్థన్ జోనల్ కౌన్సిల్స్ వాటి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే న్యూఢిల్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబై. అండ్ సదర్న్ జోనల్ కౌన్సిల్ చెన్నై. అండ్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ వచ్చేసి కోల్కతా. అండ్ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ వచ్చేసి ప్రయాగ్రాజ్ యూపీలో. అండ్ నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ సో ఇది చట్టబద్ధంగా 1972లో ఏర్పడింది, షిల్లాంగ్ మేఘాలయ. సో మేఘాలయ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. సో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ఆధారంగా జోనల్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. జోనల్ కౌన్సిల్స్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా కేంద్ర హోంశాఖ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడుగుతారు. జోనల్ కౌన్సిల్ ఈజ్ డిఫరెంట్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఈజ్ డిఫరెంట్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి ఏమో ప్రధానమంత్రి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఉంటారు. జోనల్ కౌన్సిల్కి ఏమో హోమ్ మినిస్టర్. జోనల్ కౌన్సిల్ సమావేశం ఇటీవల ఎక్కడైనా జరిగితే వాటిపైన కూడా చూడండి, ఓకేనా. సో సదరన్ జోనల్ కౌన్సిల్ సభ్యులుగా ఆర్థిక మంత్రి పయావుల కేశవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ను నియమించారు. వారి నియామకానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదముద్ర వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున చెప్పడం జరిగింది. అండ్ హైకోర్టుకు 3 న్యాయమూర్తులు నియామకానికి సంబంధించి కొలీజియం సిఫార్సు వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో హైకోర్ట్స్ అనే అంశం ఏ జాబితాలో ఉంది అంటే కేంద్ర జాబితా. మనకు తెలుసు రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలను చూస్తాం, ఫెడరల్ ఫీచర్స్ని చూస్తాం, కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా సమాఖ్య దేశం భారతదేశం అని లేదు. లక్షణాలు ఉన్నాయి, అధికారాల విభజన అదొకటి చాలు లక్షణాలు ఉన్నాయని చెప్పడానికి. ఆర్టికల్ 246 కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా జాబితాల గురించి చూస్తాం.
కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా మాత్రమే చట్టాలు చేస్తుంది. రాష్ట్ర జాబితా రాష్ట్రానికి సంబంధించినవి. సో అలా హైకోర్టు అనే అంశము ఒక రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానమే, కానీ హైకోర్టు అనే టాపిక్ ఏ జాబితాలో ఉంది అంటే రాష్ట్ర జాబితాలో లేదు. ఎగ్జామినేషన్లో పొరపడకండి. హైకోర్టు అనే అంశము కేంద్ర జాబితాలో ఉంది. సో హైకోర్ట్స్కి ఒక్కొక్క ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తిని నియమించే అధికారం అకార్డింగ్ టు ఆర్టికల్ 217 కొలీజియం సిఫార్సుల మేరకు రాష్ట్రపతికి రాజ్యాంగం కల్పించింది. అదే సుప్రీంకోర్టుకి న్యాయమూర్తుల నియామకము ప్రధాన న్యాయమూర్తి నియామకం అంటే ఆర్టికల్ 124 లింక్ చేసుకోండి. ఇక్కడ ముగ్గురు పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. ఆర్టికల్ 217ని లింక్ చేసుకోండి. పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో హైకోర్ట్స్ అనే టాపిక్ చూస్తాము. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కొంచెం మహేశ్వరరావు గారు, తూట ధనశేఖర్ అండ్ చల్ల గుణరంజన్ గారు ఈ ముగ్గురిని కూడా హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడానికి సంబంధించి కొలీజియం సిఫార్సు వార్తల్లోకి వచ్చింది. అండ్ ఎస్ పరమేష్ గారు అజ్యూమ్స్ ఆఫీస్ యాజ్ న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్. భారత తీరగస్తీ దళానికి నూతన డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు పదవి స్వీకారం చేశారంటే ఎస్ పరమేష్ గారు. సో సీనియర్ కోస్ట్ గార్డ్ అధికారి, పేరు గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు అమెరికాతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందం MQ-9B డ్రోన్స్. అండ్ మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. సో ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తల్లోకి వచ్చిన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలోని ఒక అగ్నిపర్వతం న్యాములగిర. అండ్ IIT గౌహతి వారు అభివృద్ధి చేసిన స్పేస్ సేవింగ్ ఫర్నిచర్ ఫర్ కాంపాక్ట్ హోమ్స్ అనే అంశము. IIT హైదరాబాద్ కెనియా మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పార్టిసిపేట్ చేయనున్న అభిదమ్మ దివాస్ రేపటి రోజున అండ్ పాలీ లాంగ్వేజ్ గుర్తింపుకు సంబంధించి వేడుకల్లో. అండ్ ఇండియా కొలంబియా మధ్య కుదిరిన ఒప్పందం ఆడియో విజువల్ కో ప్రొడక్షన్ అగ్రిమెంట్. అండ్ జోనల్ కౌన్సిల్ అనే టాపిక్ వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల పేర్ల సిఫార్సు చేసిన కొలీజియం. అండ్ ఎస్ పరమేష్ గారు న్యూ డైరెక్టర్ జనరల్గా కోస్ట్ గార్డ్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి న్యూ డైరెక్టర్ జనరల్గా పదవీ బాధ్యతలను స్వీకరించడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.